తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు కాంగ్రెస్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరగనుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కింది. ఈ క్రమంలోనే జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క ఓవర్లోడ్తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలానే జాతరకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీతక్క సూచించారు. ఇసుక లారీలను నియంత్రించాలని అధికారులను ఆదేశించిన సీతక్క అధిక లోడుతో వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మంత్రి వెల్లడించారు. మేడారం జాతర పనుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అధికారులనైతే ఇంటికి, కాంట్రాక్టర్లైతే బ్లాక్ లిస్టులోకి వెళ్తారని మంత్రి సీతక్క హెచ్చరించారు. మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మంత్రి సీతక్క మేడారం జాతర ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. అలాగే అధిక లోడ్లతో వచ్చే లారీలను కూడా ఆ వేలో రాకుండా ఉంచాలని కూడా అధికారులు ఆదేశించారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఈసారి మేడారం మహాజాతర పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించడానికి మంత్రి సీతక్క గత వారం రోజుల నుంచి కూడా అటు ములుగులోనే ఉంటూ స్థానికంగా మేడారం జాతర విజయవంతం కోసం అయితే కృషి చేస్తున్నారు. ఇప్పటికే సమీక్ష సమావేశం లోపల 53 ప్రభుత్వ విభాగాల సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించి అక్కడ ఎటువంటి ఏర్పాటు చేయాలి, వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించడానికి కూడా ఇప్పటికే ఒక నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా ములుగుకు సంబంధించి హైవే ఏదైతే మేడారం వెళ్ళేటువంటి హైవే ఉంటుందో అక్కడ నుంచి ఇసుక లారీలు భారీగా వెళ్తూ ఉంటే దాదాపు రోజుకు వేల లోపల వస్తుంటాయి. అవి అధిక లోడుతో రావడం, అక్కడ ఉన్నటువంటి వర్కులకు ఇబ్బంది కలగడం, దాంతో పాటుగా రహదారులు కూడా పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. సో మేడారంకు దాదాపు 1 కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో రవాణాకు సంబంధించి ఇబ్బందులు కలగకూడదంటూ ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఇసుకను సంబంధించిన కాంట్రాక్టర్లో వారందరికీ అధిక లోడుతో వెళ్లేటువంటి వాటిని సీజ్ చేయాలి. దానికి సంబంధించి పోలీసులు పూర్తి అప్రమత్తం ఉండాలంటూ కూడా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆ మేడారం జాతరకు వెళ్లేటువంటి అటు పసరా నుంచి తాడు నుంచి వెళ్లే దారుల వెంట కూడా రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. సో ఈ పనుల లోపల కనుక ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం తప్పనిసరిగా బ్లాక్ లిస్ట్ లో కాంట్రాక్టర్లను పెడతాము, కాబట్టి తప్పనిసరిగా చిత్తశుద్ధి పనులు చేయాలంటూ కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్లందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారి మంత్రి హోదా లోపల సీతక్క మేడారం జాతర నిర్వహించబోతున్న తరుణం లోపల పూర్తి స్థాయిలో ఎటువంటి లోటుపాటు జరగదంటే ఒక ప్రధాన ఉద్దేశంతో సీతక్క పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఫిబ్రవరి 3వ వారం లోపల ఈ జాతర ఉన్న నేపథ్యంలో ఈ 30 రోజుల లోపలనే పూర్తి స్థాయిలో అన్ని పనులు పూర్తి చేసి భక్తులకు విశాంతంగా వచ్చి అక్కడి నుంచి వెళ్లే విధంగా అయితే ఏర్పాటు చేసే విధంగా అయితే స్వయంగా అక్కడే ఉండే పనులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. రాధిక, రైట్ వేణు, మంత్రి హోదాలో ఫస్ట్ టైం సీతక్క మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సో గతంలో జరిగిన దానికి ఇప్పటికీ ఏమేమి డిఫరెన్స్ ఉండొచ్చు జాతర ఏర్పాట్లలో? అంటే రాధిక, గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ప్రతిసారి జాతర సమయం లోపల అటు ట్రాఫిక్ ఇబ్బందులు, అదే విధంగా ఆ మేడారం ప్రాంగణం లోపల పార్కింగ్ సంబంధించిన ఇబ్బందులు తరచూ ఎదురయ్యాయి. దాంతో పాటుగా మంచినీళ్ళ సమస్య, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉండేది. గత 2 సంవత్సరాల క్రితం జరిగిన జాతరలో మనం కూడా చూసాము. సీతక్క స్వయంగా జాతర అయిపోయిన తర్వాత 24 గంటల లోపల ఆమె ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ చెత్త చెదారం తొలగించి పారిశుద్ధ్య పనులు కూడా స్వయంగా ఎమ్మెల్యే హోదాలో ఆమె చేశారు. అయితే తాను అప్పుడు ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ నుంచి ఉండడంతో ఆమె ఇచ్చినటువంటి వినతి పత్రాలు కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆమె ఏ అభివృద్ధి పనులు కావాలనే దానిపై కూడా ప్రభుత్వం అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఈసారి అట్లాంటివన్నీ జరగవద్దు, ఎందుకంటే గత జాతరల అనుభవాల దృష్ట్యా ఈసారి తానే మంత్రి హోదా ఉండడంతో ఈసారి మేడారం జాతరను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన తర్వాతే ములుగు నుంచి బయటకు వస్తానంటూ కూడా ఆమె వివిధ కార్యక్రమాలకు కూడా ములుగు దాటి వచ్చే పరిస్థితి. సో మొత్తానికి ఆమెకి ఎందుకంటే గతం నుంచి దాదాపు 12 జాతరలు జరిగినటువంటి అనుభవం తనతో ఉంది. సో అవన్నీ రంగరించుకొని ఈసారి ఎటువంటి ప్రాబ్లం జరగొద్దు. గతం లోపల తాత్కాలిక నిర్మాణాలు చేసేది ఎవరైనా భక్తులు వస్తే, ఈసారి మాత్రం పర్మనెంట్ బేసిస్ గా అక్కడ నిర్మాణాలు చేయాలి. విఐపీల తాకిడి కావచ్చు, సాధారణ భక్తులు వచ్చేవారు కూడా అటు పార్కింగ్, మంచినీళ్లు, అక్కడ
మెడికల్ ఫెసిలిటీస్ కూడా శాశ్వత ప్రాతిపదిక నిర్మించేందుకైతే ప్రస్తుతం బడ్జెట్ 75 కోట్ల బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. సో ఆ పరంగా నిర్మాణాలు కూడా చేస్తున్నారు. మొత్తానికి సీతక్క మార్కు కనిపించే విధంగా ఈసారి విజయవంతంగా అయితే మేడారం జాతరను పూర్తి చేసే విధంగా అయితే సీతక్క ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.